వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బొల్లికి ప్రధాన కారణాలేంటి, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 0402331068 అండ్ 686. హలో మ్యామ్. హలో. ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి, అసలు రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, సో మనకు చర్మ వ్యాధులు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా సోరియాసిస్ అండ్ విటిలిగో అంటాం బుల్లి. సో సోరియాసిస్ అనేది మీరు అన్నట్టుగా దీర్ఘకాలిక చర్మ వ్యాధి. సో 1-2 డేస్లో మనకి రాదు. సో స్లోగా 1 or 2 ప్యాచెస్ కిందకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సోరియాసిస్ అంటే ఏ విధంగా వస్తుంది అంటే, సో హెరిడిటరీ వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అబ్నార్మల్ సెల్స్ డివిజన్. సో మన స్కిన్ అనేది నార్మల్గా హెల్దీ స్కిన్ ఉంటుంది. ఎవరికైనా మంత్లీ వన్స్ అనేది రావడం పోవడం, న్యూ స్కిన్ రావడం అనేది కామన్, మనకు తెలియకుండానే వితౌట్ అవర్ నోటీస్ జరుగుతుంది. బట్ వీరిలో ఏంటంటే టీ సెల్స్ డివిజన్ అనేది అబ్నార్మల్గా 4 times ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు అక్కడక్కడ చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఫోర్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ మనం గమనించే అవకాశాలు ఉంటాయి. కురుపుల్లాగా ఎరప్షన్స్ రావడంతో పాటు ఇచ్చింగ్, సివియర్గా స్కేలింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో 4 వెరైటీస్లో మనకి చాలామందికి ఇనీషియల్గా స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. డాండ్రఫ్ వస్తూ ఉంటుంది, కంటిన్యూగా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతుంటారు, పోతూ ఉంటుంది, మళ్ళీ వితిన్ 2 daysలో మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాం. మనం ఎన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినా చేసినా కూడా కంటిన్యూస్గా ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరబడి, నెలల తరబడి ప్రాబ్లం రెక్టిఫై కాదు. సో ఎప్పుడైతే మన చర్మం పైకి వస్తుందో, అంటే మనకు చర్మం పైన 3 వెరైటీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటాయి. సో పామోప్లాంటర్ సోరియాసిస్ అంటే కనుక పామ్స్లో మనకి డీప్ క్రాక్స్ కానీ, కాళ్ళకు డీప్ క్రాక్స్ కానీ ఉంటాయి. సో అది పగుళ్ళుగానే అనుకుంటారు. బట్ స్కిన్ డ్రైనెస్ వల్ల కానీ, హెరిడిటరీ వల్ల కానీ కొన్ని మంత్స్ రెగ్యులర్గా ఎలాంటి మెడికేషన్ యూజ్ చేసినా తగ్గకుంటే అది పామోప్లాంటర్ సోరియాసిస్ కిందకి కన్సిడర్ చేస్తుంటారు. అది వింటర్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1 more వెరైటీ గట్టెడ్ సోరియాసిస్ అంటాం. చిన్న చిన్న ఎరప్షన్స్ లాగా బాడీలో ఎక్కడైనా రావచ్చు. ముఖ్యంగా ఎక్స్టెన్సర్ సర్ఫేస్ ఆఫ్ ద జాయింట్స్, అంటే కీళ్ళకి అవతల వెలుపల వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ర్యాషెస్ ఏ డిజీజ్ కన్నా రావచ్చు, కానీ దీనికి వేరే డిజీజ్కి కనుక కన్సిడర్ చేసే ఏ విధంగా ఉంటాయంటే, సివియర్గా దురద రావడం, స్కేలింగ్ రావడం, వైట్ సిల్వరీ స్కేల్స్ మనకి ఏర్పడుతుంటే తీస్తే కనుక బ్లడ్ స్పాట్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది అంటే ఓన్లీ ఎక్స్టెన్సర్ సర్ఫేస్లోనే కాకుండా మిగిలిన బాడీ ప్రాంతంలో కూడా టోటల్గా ఎక్స్పెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన గట్టెడ్ వెరైటీ. 1 more వెరైటీ కనుక తీసుకుంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే వన్ ఆఫ్ ద డేంజరస్ వెరైటీ. సో 1 or 2 or 10 ప్యాచెస్ ఆర్ ఎనఫ్ టు కవర్ టోటల్ బాడీ కవర్ చేస్తుంటే సివియర్గా రెడ్ కలర్ స్కిన్ రావడం, వైట్ సిల్వరీ స్కేల్ రావడం అనేది ఉంటుంది. సో కంపేర్టివ్ 4 వెరైటీలో మనకి ఎరిథ్రోడర్మిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే మ్యామ్, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సునీల్, ప్రకాశం జిల్లా నుంచి. హలో సునీల్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సునీల్ గారు, చెప్పండి. మేడం గారు, నాకు వైట్ మార్క్స్ వచ్చింది మేడం గారు శరీరం మొత్తం మీద. ఓకే, శరీరం మొత్తం మీద తెల్ల మచ్చలు ఉన్నాయి, తెల్ల మచ్చలు వచ్చింది మేడం గారు. ఎప్పటి నుంచి ఉన్నాయండి మీకు ఈ సమస్య? 7 సంవత్సరాలు అయింది మేడం. సో మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇంగ్లీష్ మెడిసిన్ వాడమే 3 సంవత్సరాలు. ఓకే, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా అండి? ఎవరికి లేదు మేడం గారు, నాకే ఫస్ట్ రావడం. ఓకే, సో దాన్ని విటిలిగో బొల్లి అంటామండి. సో యాక్చువల్గా ఏంటి అంటే మనకు హోమియోపతి బయటకు వచ్చింది, స్కిన్ డిజీజ్ ద్వారానే మనకి బయటకు వచ్చింది. ఎందుకంటే సొల్యూషన్స్ మనకు అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్లో లేదు. చర్మ వ్యాధుల మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రావడానికి రీజన్ ఏంటంటే మెలనోసైట్ పిగ్మెంటేషన్. మనకు చర్మం స్కిన్ కలరింగ్ అనేది ఒక ఏజెంట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీకి, మనకి ఎవ్రీ స్కిన్కి ఒక కలరింగ్ అనేది దానికి డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకు ఆ కలర్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే అది డిస్ట్రక్షన్ జరుగుతుందో, అంటే కణాల విచ్ఛిన్నం అయితే జరుగుతుందో, అక్కడ వైట్ స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది. మనకి విటిలిగో అంటాం. 1 or 2 వచ్చి టోటల్ బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి స్లోగా వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది కూడా ఒకటి. సో బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి మనకు డ్యూరేషన్ డిసైడ్ అవుతుందండి. ఎంత 30-40% సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, కొన్ని సంవత్సరాలు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోర్ దెన్ 60-70% బాడీ సర్ఫేస్ ఏరియా కవర్ అయింది అనుకోండి, అంటే ప్యాచెస్ ఏర్పడాయి అనుకోండి, టైం చాలా పట్టే అవకాశాలు ఉంటాయి. బట్ స్పాటింగ్ అనేది స్టార్ట్ అవుతూ, సో వన్స్ హోమియో చికిత్స స్టార్ట్ అయితే సో న్యూ ప్యాచెస్ రాకుండా ఉన్నది కంట్రోల్ అవుతూ కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 60-70% 3 to 4 years రెగ్యులర్గా మెడికేషన్ వాడితే నార్మల్ స్కిన్ టోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే మెడికేషన్ తోటి న్యూ ప్యాచెస్ రాకుండా మనకి మెలనోసైట్ పిగ్మెంటేషన్ డెవలప్ అయ్యి నార్మల్ స్కిన్ గ్రాడ్యువల్గా వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ స్మోకింగ్, డ్రింకింగ్ నాట్ ఓన్లీ ఫర్ ద మెడికేషన్, తనకున్న ప్రాబ్లం కంటే కంపల్సరీ స్కిప్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, మెయిన్గా అంటే ఇప్పుడు వింటర్ సీజన్ అని ఆల్రెడీ మీరు మెన్షన్ చేశారు. వింటర్ సీజన్లో కంపల్సరీ స్కాల్ప్లో
చాలా మందికి డాండ్రఫ్ ఉంటుంది. మరి సోరియాసిస్ కూడా ఇంచుమించు ఒకే విధంగా అనిపిస్తుంది. అంటే ఎగ్జామినేషన్ ఒక పేషెంట్ ఎలా చేసుకోవాలి, ఎలా గుర్తుపట్టాలంట? ఓకే, యాక్చువల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా మనకి వింటర్లోనే స్టార్ట్ అవుతుంది. సో డ్రై ఉన్న వాళ్ళకి చాలామంది డాండ్రఫ్ రావడం కామన్, ఇన్ఫెక్షన్ వన్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ రావడం అనేది వెరీ కామన్. బట్ ఓన్లీ వింటర్లో ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థిక్ స్కేల్స్ ఉంటుంటాయి మనకి. డాండ్రఫ్లో చాలా వెరైటీ కనుక తీసుకున్నా కూడా నార్మల్గా సన్నగా చిన్నగా పడిపోవడం, దుమ్ములాగా పడిపోవడం డిఫరెంట్గా అయితే కనుక థిక్ స్కేల్ రావడం, స్టిక్కీ ఉండడం, కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేసినా కూడా మళ్ళీ రీఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు కొన్ని ఇన్ జనరల్ డాండ్రఫ్ అనుకోండి, విత్ ఇన్ 1 వీక్ వరకు కానీ మనకు రీఫార్మేషన్ అనేది ఉండదు. ఈవెన్ దో వింటర్ సీజన్ అయినా కూడా వీరిలో వెంటనే ఫార్మేషన్ ఈరోజు హెడ్ బాత్ చేయగానే విత్ ఇన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఫాలికల్కి ఎడ్జ్ కింద కనుక చిన్నగా ఎరప్షన్ లాగా కూడా ఉండే అవకాశం ఉంటాయి. థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ హెయిర్ ఫాలికల్ ఫ్రమ్ రూట్ నుంచి ఊడొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కంపేర్ టు డాండ్రఫ్ కంటే మనకు బాడీ పైన పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ కంప్లీట్లీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫాలిక్యులర్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్తో పాటు కంప్లీట్ ఫ్రమ్ రూట్ నుంచి హెయిర్ డిఫార్మిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డాండ్రఫ్ మనకి ఓన్లీ హెయిర్లో మాత్రమే స్కాల్ప్లో ఉంటుంది. బట్ సోరియాసిస్ అయితే హెయిర్ లైన్ మార్జిన్స్లో కూడా మనకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇయర్ వెనకాల చెవి వెనకాల వైపు కూడా థిక్నెస్ రావడం, స్కేలింగ్ రావడం, పొట్టు ఊడిపోవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా వస్తే వింటర్లో ట్రిగ్గరింగ్ అవుతుంది, బట్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. సో మిగిలిన డ్యూరేషన్లో కూడా మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి రెమిషన్ పీరియడ్ ఉంటుంది, బట్ కంప్లీట్గా సొల్యూషన్ ఉండదు. బట్ ఫార్మేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉండే అవకాశం ఉంటాయి. సో మనకు టెస్ట్ చేసుకుంటే కనుక మనం చూసుకుంటే థిక్ స్కేల్స్ రావడం, చిన్న ఎరప్షన్స్ ఫాలికల్లో ఉండడం, అండ్ హెయిర్ లైన్ మార్జిన్లో ఉండడం, ఈ చెవి వెనకాల ఉండడం. సో ఈ పార్ట్స్లో కాకుండా బాడీలో అదర్ పార్ట్స్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అది అంటే ఇనిషియల్ స్కాల్ప్తో పాటు అదర్ ఫార్మేషన్లో కూడా గట్టెట్ కానీ ఎరుతడర్మిక్ ఉన్నా కూడా రూల్ అవుట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు హిస్టరీ కనుక తీసుకుంటే డ్రై స్కిన్ పీపుల్ ఇది ఎక్కువగా మనం గమనిస్తామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కోటేశ్వరరావు ప్రకాశం నుంచి. హలో కోటేశ్వరరావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి కోటేశ్వరరావు గారు. మాది ప్రకాశం జిల్లాలో, నా పేరు కోటేశ్వరరావు. ఓకే, నాకు మీసాలు నడిచినాయండి. మీసాలు తెల్లగా వచ్చేసింది, ఎంటుకలు. ఓకే, వైట్ కలర్. మీ వయసు ఎంత అన్నారు సార్? 35. ఓకే, అయితే ఏమైందంటే నేను కలర్ రాశానండి. ఓకే, ఆ కలర్ వేస్తే నాకు పుచ్చేసి మన పొల్లాగా వచ్చేసింది పైన. అది ఎట్లా పోయిద్దా, ఇంకా ఎక్కువ అయిద్దా మేడం? అది కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటామండి, కెమికల్ ఎలర్జీ అంటాం. సో చాలా మందికి డైస్ పడకుంటే ఈ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కెమికల్ ఉన్నది వేయడం వల్ల ఏంటంటే మనకు తలలో రాసిన హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల కానీ తలలో కానీ మీసలు కానీ జరిగింది, అది మీకు ఎలర్జీ కిందికి వచ్చింది. సో కంప్లీట్గా అది మీరైతే అది డై అయితే అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ యువర్ 45 కాబట్టి అది కన్సర్న్ కాదు. బట్ స్టిల్ దీనివల్ల ఎలర్జిక్ టెండెన్సీ రిమూవ్ చేసుకుంటే అక్కడ ర్యాషెస్ రావడం కానీ దురద రావడం కానీ అనేది మెడికేషన్ వల్ల తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ ఈవెన్ తగ్గిన తర్వాత కూడా అది మీకు ఎలర్జిక్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ యూజ్ చేయడం అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అని మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్గా అంటే ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్టు విటిలిగో గురించి చెప్పారు. అంటే అది ఎలా గుర్తుపట్టాలంటారు? ఇంకా చిన్నపిల్లలు కూడా ఉండే అవకాశం ఉందంట. ఓకే, యాక్చువల్గా హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటాం మనం. సో హైపోపిగ్మెంట్ ప్యాచెస్లో అంటే మనకు రకరకాలుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్ గ్రూప్లో, పెద్దవాళ్ళు, ఫీమేల్స్లో, మేల్స్లో ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం మనం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. హెరిడిటరీ వల్ల రావచ్చు, డ్యూ టు స్ట్రెస్ పీపుల్ కానీ, అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్, ముఖ్యంగా అబ్నార్మల్ వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ ఎక్కువ రావడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెఫిషియన్సీస్ ఆఫ్ వైటమిన్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం మనం ఎక్కువ గమనిస్తాం. సో ఇనీషియల్గా మనకు కొంతమందికి లైట్ వైటిష్ కలర్లో గమనిస్తాం. ప్రతి ఒక్క కేసు మనకి వీటిలో కిందికి కాదు, సుభ్యం అంటూ ఉంటాం. అలాంటి కేసెస్ కానీ కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీ వల్ల పిల్లలు మనకు అక్కడక్కడ చిన్న స్పాట్స్ గమనిస్తుంటాం. అలాంటి కేసెస్ మనకి ఎండలో కూర్చోబెట్టగానే కానీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వామ్ ఇన్ఫెస్టేషన్ అంటాం, అంటే కడుపులో నులి పురుగులు చిన్నపిల్లలు ఉండడం వల్ల కూడా అక్కడక్కడ సర్కిల్గా వైట్గా, ప్యూర్ వైట్ కాదు, చిన్న మైల్డ్గా స్లైట్ వైట్గా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి యాంటీవార్మ్ ఇన్ఫెక్షన్ కనుక తీసి నులి పురుగు ట్రీట్మెంట్ కనుక ఇచ్చేసి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ వీటిలో కూడా ఇవి కూడా మనకి హైపోపిగ్మెంట్ కంప్లీట్గా మన స్కిన్ అనేది డీపిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మిగిలిన వాటిలో మనకి స్కిన్ నార్మల్ స్కిన్ కనుక బ్రౌనిష్ కనిపిస్తూ ఉన్నాయి, ఇక్కడ స్కిన్ డీపిగ్మెంటేషన్ అయిపోయి కంప్లీట్గా వైట్ కలర్ మచ్చ ఏర్పడడం అనేది జరుగుతుంది. మెల్నోసైట్ లాస్ డిస్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఏర్పడుతుంది. మనకు నెయిల్ బడ్స్ కింద రావచ్చు, లేకపోతే బాడీ పైన ఎక్కడైనా రావచ్చు. కాకపోతే సో టోటల్ బాడీలో మనకు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కడైతే మనకి కొంతమంది లిప్స్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లిప్స్ పైన వచ్చిన రికవరీ అనేది చాలా స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు సైడ్ ఎఫెక్ట్స్ కింద కానీ కాకుండా నలుగురు ఇది కంటాజియస్ కాదు, కాకపోతే నలుగురికి కలడం వల్ల
సో వాళ్ళ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాదంటే టచ్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ క్లాత్స్ యూజ్ చేయడం వల్ల కానీ వాళ్ళు యూజ్ చేసే యుటెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఇది స్ప్రెడ్ అనేది జరగదు. కాకపోతే హెరిడిటరీ వల్ల రన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. బోత్ ద డిసీజెస్ సోరియాసిస్ అండ్ విటిలిగో అనే ప్రాబ్లం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెండు ఎవరిలోనే గమనించవచ్చు, రెండు నాన్ కంటాజియస్. బట్ ఏంటంటే సోషలైజేషన్ వాళ్ళకి ఇబ్బందికరంగా గురైపోయి డిప్రెషన్లో కూడా ఈ కేసెస్ ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యం ప్రకాశం నుంచి. హలో సత్యం గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి సత్యం గారు. టీవీని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సత్యం గారు. చెప్పండి సార్. నాకు రైట్ లెగ్ కొంచెం వైట్ మచ్చలు వచ్చాయండి. ఓకే. రైట్ లెగ్ అది వచ్చి కూడా 4 years అయినాయి. ఓకే. అది మెడిసిన్స్ ఒంగోలు వయసు వస్తే తగ్గుతుంది అన్నారు. కొంచెం తగ్గుముఖం పట్టినది. దానికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఇది వరకు ఉన్నట్లు లేకుండా కొంచెం మళ్ళీ బ్లాక్ వస్తుంది, దాంట్లో వయసులోనే బ్లాక్ వస్తుంది. ఓకే. నార్మల్ స్కిన్ రాకుండా డార్క్నెస్ ఎక్కువ వస్తుంది. వస్తుంది. అది దానికి మెడిసిన్స్ ఏమైనా ఉంటుందా, వాడేదా? ఉంటుందండి డెఫినెట్గా. మీకు ఉన్నది విటిలిగో సమస్యనే. చాలామంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ మెలనైట్ క్రీమ్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకు స్కిన్ టోన్ నార్మల్గా రాకపోవచ్చు, ఎక్స్టర్నల్ ప్రొడక్షన్ అయిపోయి మళ్ళీ అది లేయర్ వైజ్ అది స్టాప్ చేయగానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటర్నల్ కనుక మెడికేషన్ కనుక తీసుకుంటే మనకు నార్మల్ స్కిన్, నార్మల్ డెర్మటోమ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నార్మల్ స్కిన్ టోన్ రావడం, సైడ్కి ఉన్న మన స్కిన్కి నార్మల్గా కలిసిపోయే మెడికేషన్ మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవుతే కనుక మీకు ఎంతకాలం పడుతుంది, నెంబర్ ఆఫ్ ప్యాచెస్ చూసుకొని దాని ప్రకారం డార్క్ కలర్ అంటే ప్యూర్ వైట్ అనే వాళ్ళు కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం లైట్ పింకిష్ ఉన్నా కూడా కొంచెం తొందరగా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ప్యాచెస్ అండ్ క్రానిసిటీని బట్టి మనకు డ్యూరేషన్ అనేది డిసైడ్ చేస్తామండి. సో మెయిన్గా అంటే సోరియాసిస్ ఉన్నవాళ్ళు అంటే వాడిన వస్తువులు వేరే వాళ్ళు వాడితే కనుక అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఓకే. సో అదే చెప్పండి, సోరియాసిస్ కానీ విటిలిగో కానీ కంటేజియస్ కాదు. సో స్ప్రెడ్డింగ్ అనేది త్రూ బ్లడ్గా వచ్చే ఛాన్సెస్ అంటే జెనెటికల్లీ పేరెంట్స్కి ఉంటే కనుక ఇప్పుడు సింగిల్ పేరెంట్కి ఉందనుకోండి 50% వచ్చే అవకాశం ఉంటాయి. ఇద్దరికి ఉందనుకోండి కంపల్సరీ మ్యాక్సిమం 80% వచ్చే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. బట్ ఇది కంటేజియస్ డిజీజ్ కాదు. అంటే వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కానీ యూజ్ చేయడం వల్ల అక్కడ రాదు. సో వాళ్ళు పక్కన కూర్చోవడం వల్ల కానీ వాళ్ళు ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ వచ్చే డిజీజ్ అని కాదు. బోత్ సోరియాసిస్ కానీ విటిలిగో కానీ. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ మనం కరెక్ట్గా ప్రాపర్గా ట్రీట్ చేయకుండా లేకపోతే స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉండి మనకు ఎక్స్పోజర్ సర్ఫేస్లో కనుక గమనించిన ఏంటి అంటే పేషెంట్స్ చాలా ఎక్కువ డిప్రెషన్లోకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి డిజీజ్ ఉందని చెప్పి ఎదుటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇంటర్నల్లీ క్యాన్సర్ ఉన్నా కూడా మనం చెప్తే తెలుస్తుంది. బట్ ఈ స్కిన్ డిజీజ్ అనేది చెప్పకుండా మనకి ఎక్స్టర్నల్ కనిపిస్తుంది. సో టోటల్ బాడీ సర్ఫేస్లో మనకు కనిపించేది స్కిన్నే కాబట్టి సో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో విత్ అవేర్నెస్ అని వితౌట్ అవేర్నెస్ అని ఆ విధంగా మనకి పేషెంట్కి ఇండైరెక్ట్గా ఈ డిజీజ్ ఉన్న డిజీజ్తో పాటు అదర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థింక్ బట్ వాళ్ళు ఎక్కువగా అవాయిడింగ్ ఆఫ్ ద సోషలైజేషన్ నలుగురిలో కలవడం అవాయిడ్ చేయడం కానీ ఈవెన్ ద ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ ఇబ్బంది కానీ ఈవెన్ ద ఇంటెలిజెంట్ అయినా కూడా వాళ్ళకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటామండి. సో డిప్రెషన్లోకి వెళ్ళే కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ వైజ్ ఇప్పుడు దీనికి మనకు దాని విధంగా కౌన్సిలింగ్ తీసుకుంటూ కూడా మెడికేషన్ ఇవ్వాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కుమార్ కావలి నుంచి. హలో కుమార్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే కుమార్ గారు, చెప్పండి. మేడం మా పాప ఏజ్ వచ్చేసి 14th మేడం. ఓకే. తలలో ఇట్లా హెయిర్ ఫాల్ లాగా వచ్చి బాగా డస్ట్ రాలడం చేస్తా ఉంది. ఓకే. మామూలుగా హాస్పిటల్కి తీసుకెళ్తే అది సోరియాసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ పాజిటివ్ హోమియోపతి అని చెప్పి మాకు దగ్గర నెల్లూరులో అక్కడ తీసుకెళ్ళాం మేడం. ఓకే. అక్కడ వాళ్ళు ఒక 3 years కి ట్రీట్మెంట్ అని చెప్పేసి 3 years కి అమౌంట్ కూడా తీసుకుని మెడిసిన్ వాడుతా ఉన్నాము. ఓకే. కొంచెం నయం అవుతుంది, మళ్ళీ ఒక 2 months అట్లా మళ్ళీ రిపీట్ అవుతా ఉంది మేడం. అట్లా ఒకసారి ఇట్లా తగ్గుతుందా అక్కడైనా, లేదంటే మన దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని చేసాం మేడం. ఓకే అండి. యాక్చువల్గా స్కాల్ప్ సోరియాసిస్ అంటే మీ పాపకు ఉండింది. సో స్కాల్ప్ సోరియాసిస్లో మనకి డాండ్రఫ్ లాగా ఫామ్ అవ్వడం, సివియర్గా హెయిర్ ఫాల్ అవ్వడం, మళ్ళీ రెమిషన్ పీరియడ్ అది జరుగుతూ ఉంది. సో మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హోమియోపతి సిస్టమ్ అన్నీ కరెక్ట్ అయినా కూడా మన దగ్గర అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో ఆ ఏజ్ పిల్లలకి అంటే చాలా వరకు అంటే మీకు 3 years రిక్వైర్మెంట్ లేకుండా వితిన్ 2 years అంటే 2 seasonలోనే టోటల్గా ప్రాబ్లం రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. అంటే స్కాల్ప్ వరకు ఉంది కాబట్టి సో 2 winters చూస్తే ఎనఫ్, ఎందుకంటే ఇది వింటర్లో ట్రిగ్గరింగ్ ఉంటుంది కాబట్టి
కంప్లీట్ సొల్యూషన్ ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ప్లస్ డాండ్రఫ్ తగ్గడం, నథింగ్ బట్ ఆ స్కేల్స్ తగ్గడంతో పాటు హెయిర్ కూడా మనకు పాపకి నార్మల్ గ్రోత్ రావడం అనేది జరుగుతుంది. అండ్ తను ఇప్పుడు 14 years అంటే ప్యూబర్టీ ఏజ్ కాబట్టి ప్యూబర్టీకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయండి. ఒకసారి తీసుకొస్తే పాపని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు సోరియాసిస్ ఉంటే కనుక అంటే డైట్ ఎలా ఉంటుంది మ్యామ్, ఏమేమి తీసుకోవాలంటారు? ఓకే, యాక్చువల్గా సోరియాసిస్ అనగానే మనకి చర్మ వ్యాధులు అంటూ ఉంటాం. సో దానివల్ల డిజీజ్ కనుక ప్రోగ్రెస్ అయితే, సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, బాడీలో 30% సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ అయితే కనుక మ్యాక్సిమం డెఫిషియన్సీ అనేది ఉండదు. బట్ మోర్ దెన్ 60 to 70% సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ అయిందనుకోండి, స్కిన్ నార్మల్ ఫంక్షనింగ్ అనేది అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన స్కిన్ ఫంక్షన్ అనేది మేజర్గా ప్రొటెక్టివ్ ఆర్గాన్. సో మనకి హీట్ నుంచి కానీ కోల్డ్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది, అండ్ డస్ట్ నుంచి కూడా ఫిల్టరేషన్ అవుతుంది, అండ్ మలిన పదార్థాలు స్వెట్టింగ్ రూపంలో బయటకు వెళ్తాయి. ఎట్ ద సేమ్ టైం వైటమిన్ డి అబ్జార్ప్షన్ మన బాడీలో మేజర్గా మన స్కిన్ త్రూనే జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే స్కిన్ డ్యామేజింగ్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, సర్ఫేస్ ఏరియా చాలా ఎఫెక్ట్ అయిందనుకోండి, సో ఈ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద స్కిన్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి డ్రై స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మలిన పదార్థాలు ఎక్కువగా బాడీలో అక్యుములేషన్ అయిపోయి లివర్ విల్ బీ అండర్ స్ట్రెస్, ఇండైజేషన్ ప్రాబ్లం రావడం, ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం ఎక్కువ కామన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇండైరెక్ట్గా కాల్షియం డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సప్లిమెంట్ వైజ్గా వీళ్ళు ఎక్కువగా మనకి వైటమిన్ డి సప్లిమెంట్స్ అంటే మనకు ఫుడ్ రూపంలో దొరకదు కాబట్టి శాచెస్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ రెగ్యులర్గా చెక్ చేయించుకుని తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ లివర్ విల్ బీ అండర్ స్ట్రెస్ కాబట్టి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఇండైజేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్. సో దానివల్ల ఏంటంటే ప్రెషర్ ఉండదు, మనకు నార్మల్గా అవ్వడంతో పాటు ఇంటేక్ ఇబ్బంది ఉండదు. డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వాటర్ ఇంటేక్ కానీ లిక్విడ్ డైట్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ నరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ సిమ్టమ్ డ్రై స్కిన్ కాబట్టి మనకి హెల్దీ స్కిన్ మెయింటైన్ కావాలంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఈ డెఫిషియన్సీ ఉంది కవర్ చేసుకోవడం ఏంటి అంటే కాంప్లికేషన్స్ లేకుండా కూడా ఫాస్ట్గా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మధుబాబు కడప నుంచి. హలో మధుబాబు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం, నా పేరు మధుబాబు, కడప నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, నాకు 30 years, రైట్ సైడ్ షోల్డర్ మీద చిన్న ప్యాచ్ లా వచ్చింది మేడం. ఓకే, ఒక 7 years నుంచి ఉంది అలా. మెడికేషన్ యూజ్ చేశాను కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు దాని మీద. ప్యాచ్ ఇన్ ద సెన్స్ వైట్ ప్యాచ్ అండి, లేకపోతే ఇచ్చింగ్ రావడం, స్కేలింగ్ రావడం? లేదు మేడం, ఓన్లీ వైట్ ప్యాచ్ మాత్రమే, చిన్నగా ఉంది. ఇయర్ వైజ్ ఇయర్ అది కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతా మెల్లిగా పెరుగుతుంది. ఓకే, అవును మేడం. మెడిసిన్స్ ఏం వాడారు? మెడిసిన్ హోమియోలో వాడాను మేడం కొంచెం. అది ఒక 6 months వాడాను కానీ ఎఫెక్ట్ ఏం లేదు. ఓకే, తర్వాత ఇంగ్లీష్ మందులు కూడా వాడాను కానీ ఏం ఎఫెక్ట్ లేదు మేడం. అంటే ఉన్న ప్యాచ్ న్యూ ప్యాచెస్ రావట్లేదు, ఉన్నది పెరుగుతూ ఉంది మెల్లిగా, గ్రాడ్యువల్గా రికవరీ అవ్వట్లేదు. ఎనీ ఫ్యామిలీ హిస్టరీ? ఫ్యామిలీ లెవెల్? నో మేడం, నో ఫ్యామిలీ హిస్టరీ మేడం. ఎనీ సర్జికల్ హిస్టరీ? ఎనీ సర్జరీస్ ఏమైనా జరిగినాయా? నో 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 మేడం. ఎనీ మెటబాలిక్ డిజార్డర్స్, థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? మా ఫాదర్ కి ఉంది మేడం, డయాబెటీస్ ఉంది. ఓకే, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్? ఏం లేవు మేడం. ఓకే, సో దట్స్ వాట్ స్లోగా పెరుగుతూ వస్తుంది కానీ సింగిల్ ప్యాచ్కే లిమిటెడ్ అయింది. కాకపోతే మీరు టైం తీసుకుంటున్నట్టుంది, బట్ డెఫినెట్గా సింగిల్ ప్యాచ్ విటిలిగో కిందికి ఎందుకు ఇచ్చింగ్ లేదు, స్కేలింగ్ లేదు, హైపో పిగ్మెంటెడ్ ప్యాచ్, వైట్ ప్యాచ్ అంటున్నారు కాబట్టి హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉన్నాయి, హెరిడిటరీలో కూడా లేదు కాబట్టి స్లోగా మెల్లిగా పెరుగుతుంది. సో మెడికేషన్లో మనం ఇచ్చే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది, DCS మెథడ్లో ఉంటుంది కాబట్టి ఫ్యూ మంత్స్లో న్యూ ప్యాచెస్ ఎలాగూ రావట్లేదు, మీకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం నథింగ్ బట్ స్కిన్ కలరింగ్ రావడం నార్మల్గా అయిన కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి. ఒకసారి కనుక మీరు కడప అంటున్నగా నియరెస్ట్ మన కర్నూలులో కూడా బ్రాంచ్ ఉందండి, తిరుపతిలో ఉంది, నియర్ బెస్ట్ హోమికేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే 7 years హిస్టరీ ఉంది కాబట్టి ఫ్యూ మంత్స్ డెఫినెట్గా వాడితే మీకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది, కంప్లీట్గా క్లియర్ అవుతుంది. ఓకే అండి, మెయిన్గా సోరియాసిస్కి అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా ఎన్ని స్కిన్ డిసీజ్లో మనకు సోరియాసిస్ కానీ విట్లిగా కానీ సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే పేషెంట్ హిస్టరీ చెప్పడం అనేది ఉంటుంది. సో మనకు స్కేలింగ్ కంపల్సరీ తీస్తే కనుక స్పాటింగ్ రావడం, బ్లడ్ స్పాట్ రావడం కన్ఫర్మేటరీ సిమ్టమ్ ఉంటుంది. సో చాలామందికి రకరకాలుగా ఇందాక చెప్పినట్టు అది స్కాల్ప్ సోరియాసిస్, గట్టెట్ వెరైటీ కానీ, ఎరిథోడర్మిక్ కానీ అదర్ కొన్ని రకాల డిజార్డర్స్లో డ్రై స్కిన్ ఉంటుంది. సో మ్యాక్సిమం అది క్రానిసిటీ పెరిగిన కొద్ది థిక్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటిలో మనకు కొద్దిగా కన్ఫర్మేషన్ కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనకు స్కిన్ బయాప్సీ కనుక చేయిస్తే క్లియర్ కట్గా మనకు కన్ఫర్మేటరీ సిమ్టమ్ తెలుస్తాయి. బట్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకి 8 to 9 కేసెస్ మ్యాక్సిమం చూడగానే మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్ థిక్నెస్ ఎక్కువ పెరిగి కొన్ని రకాల అదర్ డిజార్డర్ రూల్ అవుట్ చేయడానికి మనకి లైకెన్ ప్లానెసే కానివ్వండి, లేకపోతే ఎగ్జిమా టైప్ ఆఫ్ కొన్ని డిజార్డర్స్ కూడా సిమిలర్ ప్లేస్లో కనుక వస్తే కొంచెం కన్సిడర్ చేయడానికి కానీ మనకు
స్కిన్ బయాప్సీ చేయిస్తే క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. దుర్గా కాకినాడ నుంచి. హలో దుర్గా గారు, మాట్లాడండి మీ సమస్య అదే చెప్పండి. మా అమ్మాయికి దవడ మీద వచ్చిందండి మేడం. ఏమొచ్చిందండి? తెల్ల మచ్చ కింద వచ్చిందండి, బొల్లు మచ్చ అండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది పాపకి? 8 సంవత్సరాల మట్టి నుంచి ఉందండి. ఓకే. ముందు ఇంగ్లీష్ మందులు వాడుతున్నామండి. మ్మ్. మళ్ళీ ఈ మధ్యలో ఆర్జేఆర్ హాస్పిటల్ అని అక్కడ తీసుకెళ్ళామండి. మ్మ్. మ్మ్. అది చిన్న చిన్న నల్ల చుక్కలు వస్తున్నాయండి. మరి పరిష్కారం ఏమన్నా చెప్తారో మనండి. వయసు ఎంత అండి పాపది? పాపకి 14 సంవత్సరాలండి. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? మీకు కానీ మీ హస్బెండ్ కానీ ప్రాబ్లం ఉందా? నాకుందండి కొంచెం పెదం మీద, నాది పెరగలేదు, అలా ఉండిపోయిందండి. ఓకే, తనకు పెరుగుతూ ఉంది. తనకే పెరుగుతా తగ్గిపోయిందండి మందులు వాడినని చెప్పుని. మ్మ్. మ్మ్. అదే మధ్య మధ్యలో నల్ల నల్ల చుక్కలు వస్తున్నాయండి. ఓకే. ఓకే. సో యాక్చువల్లీ డిజీజ్ అనేది ఉంది, బట్ స్టిల్ ప్రోగ్రెస్ కావడంతో పాటు కంప్లీట్గా క్యూర్ అవ్వట్లేదు. నల్ల మచ్చలు రావడం అక్కడికి ఆగిపోయింది అంటున్నారు. రిస్ట్రిక్షన్ స్టాటస్ క్యూ కండిషన్ అంటాం. సో హెరిడిటరీ వల్ల వచ్చింది కాబట్టి టైం టేకన్ అయినా కూడా కవర్ అవుతుందండి, డెఫినెట్గా తగ్గుతుందండి. నార్మల్ స్పాటింగ్తో పాటు స్కిన్లో కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. కంప్లీట్గా డెర్మటోమ్ ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ అంటే కలరింగ్ అనేది నార్మల్గా అవుతాయి, బట్ పర్సన్ టు పర్సన్ డ్యూరేషన్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు అలా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్లో మనకు ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టడం వల్ల రావడం, మళ్ళీ అదర్ ప్లేస్లో కొత్తది రావడం, అది ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇంటర్నల్ మెడికేషన్ ఇవ్వడంతో పాటు ఏమవుతుంటే ఎక్స్టర్నల్ కూడా అప్లికేషన్ ఇస్తాం కాబట్టి లోపల ప్రొడక్షన్ ఆఫ్ మెలినోసైట్స్ అవ్వడంతో పాటు స్కిన్ కలరింగ్ నార్మల్గా అయ్యి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇన్ కేస్ సోరియాసిస్ ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు కాలర్స్ మాట్లాడినట్టు కూడా వాళ్ళు ఏదైనా మెడికేషన్ యూజ్ చేస్తారు, పోయిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళారు, మళ్ళీ వచ్చినప్పుడు ఓకే అని నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేస్తే అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? యాక్చువల్గా మనకు సోరియాసిస్ ఇనిషియల్గా కొద్దిగా ఎఫెక్ట్ అయితే కనుక ఎక్కువ మేజర్ డిజార్డర్ ఉండకపోవచ్చు, బట్ ఎక్స్పోజ్ ఏరియాస్తో కానీ మోర్ దెన్ 60% కనుక సర్ఫేస్ ఎఫెక్ట్ అయితే కనుక సో బాడీ హీలింగ్ కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సీజనల్గా కంపల్సరీ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళొక దగ్గర కూర్చోలేని పరిస్థితి అండ్ సివియర్గా స్కేలింగ్ రావడం, పొట్టు రావడం ఎక్కువగా వస్తే థిక్నెస్ ఆఫ్ ద స్కేల్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నలుగురిలో ఇందాక చెప్పినట్టు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్తో పాటు సో డెఫిషియన్సీ ఆఫ్ ద వైటమిన్ డి పెరగడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం అనేది గమనిస్తాం. సిమిలర్ థింగ్ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఏ విధంగా అయితే నడ్యులర్ ఫార్మేషన్ అవుతాయో సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా ఆ విధంగా డిస్టల్ ఇంటర్ఫెరెంజియల్ జాయింట్స్ సాసేజ్ షేప్లో ఏర్పడడం, ఫిక్సిటీ ఆఫ్ ద జాయింట్స్ ఏర్పడడం అనేది గమనిస్తాం. అండ్ నెయిల్ పిట్టింగ్, సో నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా నెయిల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫింగర్ టిప్స్ కావచ్చు, టో నెయిల్స్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇనిషియల్గా ఇప్పుడు మన స్కాల్ప్లో ఉన్నప్పుడు దాన్ని లిమిటెడ్గా కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేయలేదనుకోండి, ఇట్ మే ప్రోగ్రెస్ ఆర్ ఇట్ మే ఎక్స్టెండ్ టు అదర్ టైప్ ఆఫ్ డిజార్డర్. ఇందాక చెప్పినట్టు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ వన్ ఆఫ్ ద డేంజరస్ వెరైటీ. సో దాన్ని హీల్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి పెద్ద స్కేల్, పెద్ద స్కిన్ ప్యాచ్ ఉంటుంది కాబట్టి సో చిన్న ప్యాచ్ హీల్ అవ్వడం తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. పెద్ద అవ్వడం వల్ల కాంప్లికేషన్ ఎక్కువ టైం కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అండ్ లివర్ విల్ బీ అండర్ ప్రెషర్ అండ్ స్కిల్ విల్ బీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బాడీ స్కిన్ సెన్సిటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో కూడా మనకు అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ ఇనిషియల్లీ 1 or 2 ప్యాచెస్, ఒక 10 to 20 ప్యాచెస్ ఉంటే గట్టెట్ వెరైటీ ఉంటే నార్మల్ మెడికేషన్ ఉంటాయి. సో దానివల్లనే స్కిన్ సెన్సిటివిటీ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎరిథోడర్మిక్ కానీ బాడీ సర్ఫేస్ ఎక్కువ ఎఫెక్ట్ అయితే కనుక స్టిరాయిడ్ యూసేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకి మెడిసిన్ ఇండ్యూస్డ్ వల్ల డయాబెటిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంట్రోలింగ్ లేకపోవడం వల్ల హయ్యర్ డోసెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ హోమియోపతిక్ చికిత్స కనుక తీసుకుంటే సేఫ్టీ మెజర్స్తో పాటు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా వన్స్ మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత న్యూ ప్యాచెస్ రాకుండా కంట్రోల్ అవ్వడం, దేర్ వోంట్ బెనీ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్, కాంప్లికేషన్స్ లేకుండా నెయిల్ ఎఫెక్ట్ అయినా కూడా మనకు న్యూ నెయిల్ అనేది నార్మల్గా రావడం అనే కేసెస్, నార్మల్గా అయిన కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ టైం టేకెన్. కొంతమందికి 1 or 2 ఎఫెక్ట్ అయితే కనుక ఫ్యూ మంత్స్లో కానీ, ఆల్ నెయిల్స్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఫ్యూ ఇయర్స్లో కానీ కంప్లీట్గా నెయిల్స్ నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. స్కిన్ కూడా న్యాచురల్గా గ్రోత్ వచ్చేసి రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. మళ్ళీ రికవరీ అంటే రికరెన్స్ లేకుండా అయిన కేసెస్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ 80 to 90% మన దగ్గర సక్సెస్ రేట్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ సెన్సిటివ్ పెరిగి అది క్యాన్సర్స్లోకి వెళ్ళకుండా, సన్ ఎక్స్పోజ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా, డ్యామేజ్ లేకుండా కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఓకే, మరి విటిలోకి మెయిన్గా అంటే డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? సో సిమిలర్ థింగ్ మనకు విటిలోగో చూడగానే తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ బ్యాప్స్లో మనకు తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇనిషియల్గానే మనకు రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే వైట్ హైపోపిగ్మెంటెడ్ ప్యాషన్ డీప్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో డెఫిషియన్సీస్ మనకు చెక్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టు సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ కనుక మెడికేషన్ వాడితే సో 1 or 2 ఉంటే తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ మెలినోసైట్ పిగ్మెంటేషన్ నార్మల్గా అవుతుంది. బట్ ఎక్కువ ఉంటే కనుక మంత్స్తో పాటు కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ అయిన ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిన్ పైన కొద్దిగా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎందుకు ఎక్కడైతే లిప్స్ ఏరియాలో అయితే మాత్రం
చాలా కష్టంగా ప్రొడక్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అక్కడ డెర్మటోమ్ డెవలప్మెంట్ కూడా కలర్ పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని కానీ కన్సల్ట్ చేసి ఎర్లీగా డాక్టర్ని విజిట్ అవుతారో అంత డ్యామేజ్ లేకుండా అంత ఫాస్ట్గా వాళ్ళకి రికవరీ పొందొచ్చండి. ఓకే అండి, సోరియాసిస్ గురించి, విటిలిగో గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.